తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయనగరంలోని తోటపాలెం గాయత్రి విద్యాసంస్థల ప్రాంగణంలో జిల్లా స్థాయి పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ముందుగా విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు క్రీడాకారులను పరిచయం చేసుకుని ప్రారంభించారు. క్రీడలు జీవితంలో ఒక భాగం కావాలన్నారు. చదువుతో పాటు అన్ని రంగాల్లోనూ రాణించాలని పిలుపునిచ్చారు. ప్రథమ స్థానాన్ని ఓవరాల్ ఛాంపియన్షిప్ను విజయనగరం దక్కించుకోగా ద్వితీయ స్థానంలో బుబ్బిలి, తృతీయ స్థానంలో పార్వతీపురం జట్లు నిలిచాయి. విజేతలకు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ట్రోఫీలు అందజేశారు. తైక్వాండో సంఘం జిల్లా అధ్యక్షుడు గురాన అయ్యలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ వేణుగోపాలరావు, చైర్మన్ సుభాష్ చంద్రబోస్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి కృష్ణంరాజు, ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు మల్లీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అవునా కదా? మీరు సైన్స్ చదువుకుంటారు, మీ హ్యాండ్ ఏం చేస్తుంది, మీ ఫింగర్స్ ఏం చేస్తుంది, మీ థంబ్, మీ లెగ్స్ ఏం చేస్తున్నాయని మీకు తెలియాలంటే స్పోర్ట్స్ అవసరం. అవునా? మరి ఈరోజు ఇంతటి చక్కటి స్పోర్ట్స్ యాక్టివిటీలో కాంపిటీషన్లో మీరు పార్టిసిపేట్ చేసినందుకు మీరు గెలిచినా ఓడినా హ్యాపీగా ఉన్న వాళ్ళు ఎంతమంది? ఓడిపోయినందుకు ఎవరైనా బాధ ఉందా? వెరీ గుడ్. ఓడిపోవడం అంటే ఏమి లేదు ఇక్కడ. పార్టిసిపేట్ చేసామా లేదనేది ఎక్కువ ఇంపార్టెంట్. పార్టిసిపేట్ చేస్తే మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఎటువంటి కాంపిటీషన్లో అయినా మీరు పార్టిసిపేట్ చేశారనుకోండి, మీలో కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. నేను ఫేస్ చేయగలను. ఎటువంటి కాంపిటీషన్ అయినా నువ్వు ప్రిపేర్డ్గా ఉన్నా ప్రిపేర్డ్ లేకపోయినా నేను కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే దాని కాన్ఫిడెన్సే మీకు రేపు ఫ్యూచర్లో పనికొస్తుంది. అవునా కదా? ఎస్. చాలా నీరసంగా ఉన్నారేంటి? వెరీ గుడ్. స్పెషల్ కంగ్రాచులేషన్స్. లూజర్కి మరీ కంగ్రాచులేషన్స్. బికాస్ రేపొద్దున మళ్ళీ మీరు గెలిచే అవకాశం ఉంటుంది. సో మీరందరూ కూడా డైలీ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ కాంపిటీషన్ కానీ